రెండో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ ను కూడా బీసీలకే ఇచ్చాం. మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈ రోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను, అసెంబ్లీ అయ్యింది. కానీ ఈ రోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాను. 3 సార్లు చూశాను. 3 సార్లు కూడా ఎప్పుడు ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.